హలో అండి, వెల్కమ్ టు వైష్ణవి శారీ స్టోర్. సో మన మల్ కాటన్ వీడియోకి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ కి ఫస్ట్ మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా మంది అడుగుతున్నారు, పిక్చర్స్ లో మాకు అర్థం కావట్లేదు మేడం, మీరు పిక్చర్స్ సెండ్ చేస్తున్నారు కానీ అర్థం కావట్లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపించండి అని. సో మీకోసం మా ఈ చిన్ని ప్రయత్నం అండి. సో మా స్టోర్ లో ఉన్నటువంటి మల్ కాటన్ శారీస్ అన్ని కూడా మీకు 1 by 1 నేను చూపిస్తూ వస్తాను. ఏదైనా మీకు నచ్చినట్లయితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి పంపించి మీ శారీని త్వరగా బుక్ చేసుకోండి. సో ఫస్ట్ శారీ అండి, మీకు అందరికీ ఇష్టమైనటువంటి అండ్ సమ్మర్ కి చాలా కంఫర్ట్ గా ఉండేటువంటి పేస్టల్ కలర్స్. సో ఇక్కడ చూసినట్లయితే త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా మీకు ఫ్లోరల్ మోటివ్స్ తో వచ్చేసింది. కలర్ మాత్రం చాలా బాగుందండి. అండ్ పళ్ళు ఈ విధంగా మనకు వచ్చేసింది. సో దీని బ్లౌజ్ ప్లెయిన్ విత్ ఈ విధంగా బార్డర్ అనేది వచ్చేసింది. లాస్ట్ వీడియోలో ఒక రెడ్ శారీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సేమ్ అదే ప్యాటర్న్ లో మనకు ఈ విధంగా ఇవాళ పర్పుల్ కలర్ అనేది చూపిస్తున్నాను. బ్లాక్ కలర్ బార్డర్ అనేది వచ్చింది, స్కర్ట్ బార్డర్. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇలానే ఉందండి. అండ్ ఒకసారి మనం పళ్ళు చూసినట్లయితే ఈ విధంగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ తో వైట్ కాంబినేషన్ అండ్ పర్పుల్ కాంబినేషన్స్ లో వచ్చేసింది. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఫ్లోరల్ మోటివ్స్ తో వచ్చేసింది. సో నెక్స్ట్ శారీ అండి, లైట్ రెడ్ బ్రిక్ కలర్, ఇట్స్ పేస్టల్ కలర్ అండి. మొత్తం కూడా ఈ విధంగా క్రీమ్ కలర్ మోటివ్స్ తో వచ్చేసింది. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇలానే ఉందండి మనకు. అండ్ ఒక్కసారి పళ్ళు చూద్దాం. సో పళ్ళు మనకి ఈ విధంగా క్రీమ్ కలర్ మోటివ్స్ వచ్చేసింది. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. సో వైట్ కలర్ లో చాలా బ్రైట్ గా కనిపిస్తారండి ఎవరైనా సరే. విధంగా చూడండి, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వైట్ బేస్ మీద వచ్చేసింది శారీ అంతా కూడా. చాలా చాలా బాగుందండి లుక్ మాత్రం. మనకి పళ్ళు ఈ విధంగా స్ట్రిప్స్ టైప్ లో వచ్చేసింది. అండ్ దీని బ్లౌజ్ మనకు ఇలా గ్రీన్ ప్రింట్ తో వచ్చేసింది. బ్రైట్ మిర్చి రెడ్ కలర్ అండి విత్ మెరూన్ బార్డర్ వచ్చేసింది. త్రూ అవుట్ శారీ అంతా కూడా వైట్ బ్లాక్ ప్రింట్స్ అనేది వచ్చేసాయి మనకు. లుక్ చాలా బాగుందండి. ఒకసారి పళ్ళు చూడండి. సో పళ్ళు ఈ విధంగా జిగ్జాగ్ అండ్ ఫ్లోరల్ మోటివ్స్ తో వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు వైట్ బేస్ మీద మనకి ఇట్స్ వైన్ కలర్ అండి, మెరూన్ వైన్ మిక్స్ కలర్ ఉంది. సో ఈ విధంగా బ్లౌజ్ అనేది వచ్చేసింది. మంచి సబ్టిల్ బేబీ పింక్ కలర్ అండి. సో వైట్ మోటివ్స్ అనేది వచ్చేసింది త్రూ అవుట్ శారీ. చాలా చాలా డీసెంట్ లుక్ ఉంది. మనకి పళ్ళు పాటు ఈ విధంగా వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వైట్ మీద ఈ విధంగా చక్రా డిజైన్ తో వచ్చేసింది. అండ్ ఇంతకు ముందు మనం చేసిన వీడియో లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తున్నాము, అందులో కూడా చూడండి. సో ఒకవేళ స్టాక్ అవుట్ అయితే, ఇఫ్ ఇన్ కేస్ మీకు అదే శారీ కావాలి, అది మాకు చాలా నచ్చింది అంటే ఒక 1 week టైం ఇస్తే డైరెక్ట్ జైపూర్ నుంచి మీ ఇంటికి శారీ అనేది ఖచ్చితంగా చేరుతుంది, సేమ్ క్వాలిటీ. సో ఇట్స్ బ్లాక్ గ్రీడ్ ప్యాటర్న్ లో మనకు మహేశ్వరి సిల్క్ ప్రింట్ అండి, మనకు మల్ కాటన్ మీద వచ్చింది. అండ్ మనకు తెలుసు మహేశ్వరి సిల్క్ ఈజ్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ, అందరూ కూడా అఫోర్డ్ చేయలేరు అనమాట దాన్ని. సో అదే ప్రింట్ ని సమ్మర్ టైంలో మాత్రమే మనం ఈ విధంగా మల్ కాటన్ మీద ప్రింట్ చేయొచ్చు. సో ఇది చూడండి, గ్రిడ్ ప్యాటర్న్ లో మనకి ఈ విధంగా పళ్ళు కూడా వచ్చేసింది. మీరు బ్లౌజ్ చూసుకుంటే ఈ విధంగా క్రీమ్ బేస్ మీద చిన్ని బార్డర్ వచ్చేసిందండి, బ్రౌన్ కలర్. ఒక మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఇట్స్ ఇంక్ బ్లూ కూడా అనొచ్చు, కొంచెం డార్క్ కలర్ ఉంది. అండ్ రెడ్ కలర్ మనకి చిన్న బార్డర్ అనేది వచ్చేసింది. త్రోట్ శారీ ఈ విధంగా పోచంపల్లి డిజైన్ అనేది వచ్చింది. ఒకసారి పళ్ళు చూడండి, చాలా బాగుంది. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అనమాట. సో చాలా మంది కంపేర్ చేస్తున్నారు మా శారీస్ ని. ఈ శారీస్ మీషోలో 500, బయటకు వెళ్తే 350, ఏది పడితే అది చెప్తున్నారండి. సో ఒక శారీ అనేది బ్లాక్ ప్రింట్ చేయడానికి మనం ఇచ్చే కూలీనే దాదాపుగా 200 నుంచి 220 రూపాయల దాకా ఉంటుందండి. అలాంటప్పుడు ఒక శారీని ఎలా ప్రొవైడ్ చేస్తాం చెప్పండి. అండ్ మన దగ్గర ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇది మనకు 575 రూపాయలు పడుతుందండి ఈ చీర. కానీ దీని క్వాలిటీ ఈ క్వాలిటీ సేమ్ కాదండి. సో చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మా దగ్గర ఒక శాంపుల్ తెచ్చుకొని చూడండి. మీకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే నెక్స్ట్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ప్లేస్ చేయండి. బ్లాక్ లవర్స్ అందరికీ కూడా ఈ శారీ చూడండి, ఒక మంచి వైట్ ఫిగర్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ మోటివ్ తో వచ్చేసింది. ఓవరాల్ శారీ అంతా కూడా చాలా చాలా బాగుంది లుక్. అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి. బ్లౌజ్ మనకు ఈ విధంగా ప్లెయిన్
ఒక మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి. పర్పుల్ దాంట్లో మరి చిన్న జోమెట్రిక్ ఫిగర్స్ అనేది వచ్చేసాయి. అండ్ వైట్ లో మనకి ఫ్లోరల్ మోటివ్స్ అనేది వచ్చేసాయండి. సో పళ్ళు వచ్చేసరికి మనకు ఈ విధంగా వచ్చింది. అండ్ బ్లౌజ్ మనకు చిన్న చిన్న ప్రింట్స్ అనేది వచ్చేసిందండి. ఎస్టర్డే వీడియోలో మనము మొత్తం మల్ కాటన్ ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి, బ్లాక్ ప్రింటింగ్ ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఈ వీడియోలో మనం మన దగ్గర ఉండే కలెక్షన్ అంతా కూడా ఒకటే వీడియోలో చూపించడానికి ట్రై చేస్తున్నాము. అందుకని కొంచెం ఫాస్ట్ గా ఉంది. అండ్ మీరు కూడా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఏంటి ఈవిడ శారీ ఓపెన్ చేయలేదు అనుకుంటున్నారా? సో నేను కట్టుకున్నటువంటి శారీ అలాంటిదే అండి. సో జస్ట్ ఇక్కడ ఫ్లోరల్ మోటివ్స్ అనేది వచ్చాయి. మీకు ఈ శారీ కావాలన్నా పంపిస్తాను. ఈ శారీ అంటే నేను కట్టుకున్నది కాదులేండి, ఫ్రెష్ పీస్ అనేది నేను ఖచ్చితంగా మీకు సెండ్ చేస్తాను. మీకు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ ఫాస్ట్ గా పంపించేయండి. లాస్ట్ వీడియోలో కూడా ఇలాంటి శారీ మనం చూపించామండి. అసలు చూపించంగానే తక్కువ స్క్రీన్ షాట్ మనకి బుక్ అయిపోయింది. సో ఈ శారీ కూడా చూడండి, ఫ్లవర్ మోటివ్స్ తో వచ్చేసింది త్రూ అవుట్ శారీ అంతా కూడా. సో రెడ్ బ్రిక్ కలర్ తో మనకి కాంబినేషన్ వచ్చేసింది. అండ్ ఒకసారి పళ్ళు చూడండి, ఎంత డిగ్నిఫైడ్ ఉందంటే చాలా చాలా డిగ్నిఫైడ్ ఉంది. మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లాక్ మీద క్రీమ్ మోటివ్స్ అనేది వచ్చేసాయి. మంచి ఒక డార్క్ లావెండర్ కలర్ అండి. సో మొత్తం అంతా త్రూ అవుట్ శారీ ఈ విధంగా మనకి ఫ్లోరల్ కాదు, ఇది జస్ట్ క్రీమ్ కలర్ బేస్డ్ మోటివ్స్ వచ్చేసాయి మనకు. అండ్ ఇక్కడ పళ్ళు చూసుకోండి ఒకసారి. సో పళ్ళు ట్రీ మోడల్లో వచ్చేసాయండి ఇక్కడ మనకు. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండ్ విత్ బార్డర్ వచ్చింది. చాలా మంది అడుగుతున్నారు ఏ విధంగా వాష్ చేయాలి, డార్క్ కలర్స్ కొంచెం ఏదైనా కలర్ వదులుతుందా అనేసి. ఫ్రాంక్లీ ఆనెస్ట్ గా చెప్తున్నానండి, డార్క్ కలర్స్ ఏవైనా సరే కొంచెం కలర్ అనేది ఫస్ట్ వాష్ లో ఒకటే చాలా 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 మైన్యూట్ గా కలర్ పోతాయి. తర్వాత రిమైనింగ్ వాషెస్ నుంచి అసలు కలర్ పోదండి. అండ్ మేము లైట్ కలర్ వాష్ చేసాము అయినా కూడా కొంచెం ఇట్లా ఉందంటే అది డస్ట్ అండి. ఎందుకంటే లాస్ట్ లో మనం ఆరేసే ప్రాసెస్ లో బ్లాక్ ప్రింట్ అంతా అయిన తర్వాత మనం ఇసుకలోనే దాన్ని ఆరేస్తాం. అది ఒక ప్రాసెస్ అనమాట. ఆ డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా పోయింటాయి. అంతేకాని లైట్ షేడ్స్ ఎలా షేడ్ అవుతాయండి, అది అస్సలు అవ్వదు అనమాట. ఇప్పుడు ఒక లైట్ షేడ్ చూడండి, మనకి క్రీమ్ బేస్ ఈ విధంగా మనకు బ్లాక్ మోటివ్స్ అన్ని కూడా వచ్చేసాయి. చిన్న ఎల్లో బార్డర్ వచ్చేసిందండి. ఒకసారి పళ్ళు చూద్దాం. చాలా బాగుందండి ఈ శారీ మాత్రం, నిజంగా చాలా బాగుంది. అండ్ క్రీమ్ కి ఈ విధంగా మనకు డిజైన్ అనేది వచ్చేసింది. ఈ శారీ మాత్రం చాలా బాగుంది. మల్టిపుల్స్ కావాలన్నా సరే 1 వీక్ లో మీ ఇంట్లో ఉండేలాగా చూస్తానండి. సో ఏదైనా రూరల్ ఏరియాస్ అయితే నేను ఇండియా పోస్ట్ ద్వారా పంపిస్తాను. లేదు మామూలుగా ఇలా డిటిడిసి ఉంది అంటే డిటిడిసిలో కూడా పంపిస్తాను. ఫిబ్రవరి మొత్తం అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఆఫర్ ఉంది. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. మా శాంపుల్స్ అన్ని కూడా చెక్ చేయండి. సో ఫస్ట్ వీడియో తర్వాత కూడా మాకు క్వైరీస్ వచ్చాయి, ష్రింకేజ్ ఎంత ఉంటుంది, ష్రింక్ అవుతుందా చాలా అనేసి. లేదు మేడం, దీంట్లో విత్ కంపేర్ టు కాటన్ చాలా తక్కువ ష్రింకేజ్ అని ఉంటుంది. ఇంకొకటి మనకి 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. సో హెల్తీ ఉమెన్ అయినా సరే మీకు చక్కగా బ్లౌజ్ అనేది కూడా సరిపోతుంది. సో ఇప్పుడు ఒక పేస్టల్ కలర్ చూపిస్తున్నాను. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ట్రీ మోటివ్స్ వచ్చాయండి. క్రీమ్ కలర్ లో చాలా చాలా డీసెంట్ లుక్ ఉంది. మనకు పళ్ళు ఈ విధంగా వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. ఈ మధ్య మొత్తం ఎక్కడ చూసినా ఎలిఫెంట్ గ్రే ఫుల్ ఆన్ ట్రెండింగ్ కలర్ అండి. ఇంతకుముందు పర్పుల్, తర్వాత స్నఫ్, ఇప్పుడు ఎలిఫెంట్ గ్రే అనమాట. బ్లాక్ అయితే ఎవరు ప్రిఫర్ చేయరో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళే కలర్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే. సార్ చూడండి, సో వైట్ మోటివ్స్ వచ్చేసింది మొత్తం అంతా కూడా, చాలా బాగుంది. సో ఇది మనకి పళ్ళు అనేది వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా బాందిని ప్రింట్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. సో ఖచ్చితంగా జైపూర్ శారీస్ అంటేనే ఇండిగో కలర్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మ్యాంగో బూటీస్ తో త్రూ అవుట్ శారీ అంతా కూడా ఉందండి. చాలా బాగుంది. కట్టుకుంటే అఫీషియల్ లుక్ అనేది దీంతోనే వస్తుందండి. ఒకసారి ఈ విధంగా పళ్ళు పాట్ వచ్చేసింది. మనకి బ్లౌజ్ ఈ విధంగా గ్రిడ్ ప్యాటర్న్ లో బ్లౌజ్ అనేది వచ్చేసింది. మంచి రెడ్ బ్రిక్ కలర్ కి చిన్న బ్లాక్ టెంపుల్ బార్డర్ వచ్చేసిందండి. త్రోట్ శారీ అంతా కూడా ఈ విధంగా మ్యాంగో బుటీతో మోటివ్స్ వచ్చేసాయి. పళ్ళు చూడండి, సో బ్లాక్ పళ్ళు, మనకు బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా గ్రిడ్ ప్యాటర్న్ వచ్చింది. లుక్ అంతా చాలా బాగుంది.
సో త్రూ అవుట్ మొత్తం వీడియో అంతా కూడా ఏంటి వీళ్ళు కాస్ట్ డిస్కస్ చేయలేదు అని అంటున్నారు. కాస్ట్ వచ్చేసి 1049 అండి, 1049 రూపాయలు. మీకు ఫ్రీ షిప్పింగ్, ఫిబ్రవరి మొత్తం అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంది. మంచి లైట్ బ్లూ మీద డార్క్ బ్లూ అనేది ఫుల్ ఈ ఫ్లోరల్ మోటివ్స్ ని ఎలివేట్ చేసేయండి. లుక్ అయితే చాలా బాగుంది. సరే పళ్ళు చూద్దాం. బాగుందండి, చాలా బాగుంది. మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లాక్ ప్రింట్ తో త్రూ అవుట్ బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది. అండ్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా త్రూ అవుట్ వీడియో మీకు ఒక వైపున డిస్ప్లే అవుతూనే ఉంటుంది. సో చూడండి, అండ్ స్క్రీన్ షాట్ టక్మని తీసుకొని పంపించడం మాత్రం మర్చిపోవద్దు. సో వన్ మోర్ మహేశ్వరి ప్రింట్ అండి. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా బ్లాక్ విధంగా ఫ్లోరల్ మోటివ్స్ అండ్ వైట్ స్ట్రిప్స్ అనేది వచ్చేసాయి అన్నమాట శారీ అంతా కూడా. సో పళ్ళు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా చాలా బాగుంటుంది. మహేశ్వరి ప్రింట్స్ మల్ కాటన్ లో దొరకడం చాలా కష్టం. మీకు చందేరి సిల్క్ లోనూ సేమ్ ప్రింట్స్ ఉంటాయి, తర్వాత మోడల్ సిల్క్ లోనూ దొరుకుతాయి, కోటా కాటన్ లో కూడా దొరుకుతాయి. కానీ మల్ కాటన్ లో చాలా తక్కువ. ఎందుకంటే సో ఈ మల్ కాటన్ లో అదే ప్రింట్ వేసి 1000 రూపాయలకి, తర్వాత 2500కి దాని మీద అదే ప్రింట్ వేస్తే దాని మార్కెట్ పోతుందండి. అందుకని ఓన్లీ సమ్మర్ టైంలో మాత్రమే ఈ డిజైన్స్ అనేది వస్తాయి మనకు. సో దీని బ్లౌజ్ చూద్దాం. దీని బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది. వన్ మోర్ పర్పుల్ చాలా చాలా బాగుంది. ఏ కలెక్షన్ అయినా సరే నాకు నచ్చుతుందండి. హ్యాండ్ పిక్డ్ కలెక్షన్, ఏదో లాట్ లో తీసుకొని వచ్చి మీ ఊదే వేసేయట్లేదు మీ ముందు. సో ఒక్కొక్కటి కూడా నేను కరెక్ట్ గా సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చాను, అందుకనే అన్ని బాగున్నాయని చెప్తున్నాను. సరే చూడండి, త్రోట్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంది. మనకు పళ్ళు పార్ట్ ఈ విధంగా ట్రీ టైప్ చాలా బాగుంది. అండ్ గ్రిడ్ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. దట్టు కూడా దీనికి ఆపోజిట్ అండి, వైన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది. సో రాణి పింక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా వైట్ కలర్ మోటివ్స్ అనేది వచ్చేసాయి. సో ట్రెడిషనల్ ప్రింట్. పళ్ళు చూసుకుంటే ఇదంతా గ్రే కలర్ వచ్చేసింది. అండ్ వైట్ కలర్ బ్లౌజ్ విత్ ఎలిఫెంట్ గ్రే కలర్ ప్రింట్, బ్లాక్ ప్రింట్స్ వచ్చేసింది అనమాట. సో వన్ మోర్ ఇండిగో, డీసెంట్ గా కనిపించడానికి, వెల్ డిగ్నిఫైడ్ గా కనిపించడానికి మరొకసారి రెడీగా ఉండండి. ఎంత బాగుందంటే అసలు ఈ ప్రింట్ అంటేనే నాకు చాలా ఇష్టం. సో ఈ కలర్ మనకి ఏ స్కిన్ టోన్ అయినా సరే ఖచ్చితంగా మనకి సెట్ అయిపోతుంది అనమాట. చూడండి, అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇన్స్టాగ్రామ్ బ్లాక్ బర్స్టర్ అండి ఇది. ఈ కలర్ వచ్చేసి అమ్మో ఇంత బ్రైట్ అని అనుకుంటారు, కానీ కడితేనే దీని అందం తెలుస్తుంది, అది ఖచ్చితంగా నేను చెప్పగలను. సార్ త్రూ అవుట్ శారీ చూడండి. సో లాస్ట్ వీడియోలో మనము సేమ్ డిజైన్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్, అంటే బ్లాక్ మీద ఈ విధంగా ఎల్లో బార్డర్ అనేది చూపించాము, బట్ ఇందులో మనం ఎల్లో కలర్ చూపిస్తున్నాము. అండ్ దీని పళ్ళు చూడండి, అండ్ దీని బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది. మనం ఇదే బ్లౌజ్ అనే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక మంచి రా సిల్క్ బ్లాక్ బ్లౌజ్ అన్న కూడా యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర లేని బ్లాక్ బ్లౌజ్ లా అండి, ఏదైనా సరే పేరప్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇది మంచి బ్రైట్ ఎల్లో కలర్ అండి. మనకి వైట్ బేస్ మీద త్రూ అవుట్ శారీ వచ్చేసింది. కింద మెహందీ గ్రీన్ అనేది చిన్న బార్డర్ వచ్చేసింది. సో ఒకసారి చూడండి, కట్టుకుంటేనే అండి దీని లుక్ తెలిసేది. మనకి పళ్ళు పాటు ఈ విధంగా వచ్చింది, వైట్ మీద ఈ విధంగా మెహందీ గ్రీన్ బ్లాక్ ప్రింట్ అనేది వచ్చేసింది. శారీస్ అన్ని కూడా ఏది కూడా మనం ఇట్లా వదిలేసేయలేదు, అన్ని కూడా బాగున్నాయి. దీంట్లో ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసి స్క్రీన్ షాట్ పంపించండి. ఒకవేళ మా దగ్గర అవైలబిలిటీ లేదు, సో ఆ పీసెస్ అనేది సేల్ అయిపోయినాయి అంటే మీకు ఖచ్చితంగా మా వెండర్ నుంచి డైరెక్ట్ గా ఇప్పించే బాధ్యత మాదే. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా చాలా శారీస్ ఉన్నాయి, మీకు పిక్చర్స్ అనేది షేర్ చేస్తాము. లేదా కొంచెం ఒక రీల్ అనేది చూడండి, రీల్లో మనము కొంచెం ఫాస్ట్ గా మూమెంట్ ఇస్తూ శారీస్ అనేది చూపిద్దాము. అండ్ నెక్స్ట్ వీడియో మనకి ఇంకొకటి మహేశ్వరి శారీస్ కూడా ఉంటుంది, ఆ వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మమ్మల్ని ఈ విధంగానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఈ విధంగానే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా ఇంకా మంచి కలెక్షన్స్ అండ్ మంచి క్వాలిటీ అనేది మీకు ఇచ్చే బాధ్యత మాకు. వ్యూస్ అయితే చాలా వచ్చాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం దానికి ఈక్వల్ కావట్లేదండి. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడల్లా నా హ్యాపీనెస్ మామూలుగా ఉండదు.
ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కలెక్షన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.